ఈ భూమిని పదును చేసి విత్తనాలు మొలువజేసి విస్తార ధాన్యమును దయచేయును ఆ ప్రభువేగా. విస్తార ధాన్యమును దయచేయు. మనము దేవునితో మాట్లాడుట ద్వారా మనకు బలం కలుగుతుంది. ఒకటి రాసుకో. రెండు, దేవుడు మనతో మాట్లాడటం ద్వారా మనకు బలం కలుగుతుంది. మనం ఆయనతో మాట్లాడినా మనకు బలమే, ఆయన మనతో మాట్లాడటం కూడా మనకు బలమే. రెండు, ఈ రెండింటినే ప్రార్థనా వాక్యం అన్నారు. ప్రార్థనా జీవితంలో బలంగా ఉన్న వ్యక్తులు ఆత్మీయంగా కూడా బలంగా ఉంటారు. వాక్య ధ్యాన విషయంలో బలంగా ఉన్న వాళ్ళు ఆత్మీయ జీవితంలో కూడా దృఢంగా ఉంటారు, బలంగా ఉంటారు. రెండు, మనకు బలం ఇచ్చే మరొకటి అభిషేకం.